ఈరోజు మనకు పిల్లల్లో టీకాల యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. వ్యాక్సినేషన్. ఈ 6, 10, 14 వారాల్లో మనం వేయవలసినటువంటి టీకాలు ప్రభుత్వం ప్రకారం చూసుకుంటే ఒకటి వచ్చేసి పోలియో వ్యాక్సిన్. ఇది ఇంజెక్షన్ రూపంలో ఇవ్వాల్సింది. ఐపీవీ వ్యాక్సిన్. ఇది 2 డోసులు ఇస్తారు గవర్నమెంట్ ప్రకారం అయితే 6 వారాలకు 14 వారాలు. ఇంకోటి పెంటావాలెంట్ వ్యాక్సిన్, అంటే 5 రకాలైనటువంటి వ్యాక్సిన్స్ 5 రకాల జబ్బుల నుంచి కాపాడుతుంది. ఒకటి డిపిటి, డిప్తీరియా, పెర్టుటెస్, టిటానస్. ధనుర్వాతము, కోరింత దగ్గు, టిటానస్ జబ్బు నుంచి కాపాడుతుంది. ఇంకోటి హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా బి అనేది. ఇది మెదడు సంబంధించిన ఇన్ఫెక్షన్, ఛాతీకి సంబంధించిన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నిరోధించడానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి హెపటైటిస్ బి, కాలేజీకి సంబంధించిన వైరల్ హెపటైటిస్ నుంచి కాపాడుతుంది. దీంతోపాటు మనకు న్యూమోకాకల్ వ్యాక్సిన్ అనేది గవర్నమెంట్ ఇవ్వబడుతుంది. ఇది కూడా మనకు ఊపిరితిత్తులకు వచ్చేటువంటి ప్రమాదకరమైన న్యూమోనియాను నిరోధించడానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి ఈ 6, 10, 14 వారాల్లో ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇంకోటి విరేచన. పిల్లల్లో 5 సంవత్సరాలలోపు వచ్చేటువంటి ప్రమాదకరమైనటువంటి నీళ్ళ విరేచన వల్ల వాటి చావులను తగ్గించడానికి, వాటి నుంచి ప్రమాదాన్ని ఎదుర్కొనడానికి గవర్నమెంట్ రోటా వైరస్ వ్యాక్సిన్ అనేది వేయబడుతుంది. ఇది 2 డోసుల కింద వేయబడుతుంది. సో ఈ వ్యాక్సినేషన్ 6 వారాలు, 10 వారాలు, 14 వారాల్లో ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది.